అందరికీ నమస్కారం అండి. అత్త కోడళ్ళ వంటలకి స్వాగతం అండి. కట్ట పొంగలి, చింతకాయ పచ్చడి, ఆ రెండు కాంబినేషన్ అండి. ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు అల్లము, పచ్చిమిర్చి కట్ చేసుకొని అక్కడ పెట్టుకున్నానండి. దీనిలోకి కొద్దిగా జీడిపప్పు, జీలకర్ర కొంచెం, మిరియాలు కొద్దిగానండి. వేడి నూనెలో ఇవన్నీ వేసుకోవాలి. ఆ కాలంలో మేము చాలా ఎక్కువగా చేసుకునేవాళ్ళమండి. ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది నెలకి 2-3 సార్లైనా మనం చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇవన్నీ వేగిన తర్వాత పెసరపప్పు, బియ్యము వేసుకోవాలండి. అప్పుడు చాలా రుచిగా వస్తుందండి కట్టె పొంగలి. కళ్ళాయి పెట్టుకొని గ్లాసు బియ్యానికి 3 గ్లాసులు నీళ్లు పోసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని 5-6 విజిల్స్ రానివ్వాలండి. ఇది ఉడికేలోపు మనం చింతకాయ పచ్చడి తయారు చేసి తాలింపు వేసుకున్నాం. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం. ఎంతో రుచికరమైన కట్టె పొంగలి రెడీ. వెనకటి రోజుల్లో ఇలాంటి ఆహారమే తీసుకునేవాళ్ళమండి. ఇది చాలా బలమైనదండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇది దగ్గరుండి మా కోడలికి నేను నేర్పించానండి. చూశారు కదండి, అత్తయ్య గారు నేర్పించిన కట్టె పొంగలి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమండో గుర్తుంది కదండి మన ఛానల్ అత్తా కోడలు వంటలు.